గొల్ల ఎర్రస్వామి గారు, అలాగే గొల్ల జ్యోతి గారు. వీరు అనంతపురం కళ్యాణదుర్గం నుంచి వచ్చారు. వీరిది వెన్నెల డ్రెస్ ఇండస్ట్రీ వీడది. దాని గురించి ఒకసారి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారము, దాని గురించి ఇంకా ఉంటాయి కదా, ప్రయోగాలు, చేతబడులు, ఊళ్ళల్లో అన్నీ ఎక్కువ ఉంటాయి. అవన్నీ పక్కన వాళ్ళు బాగుపడితే ఎవరైతే సంతోషపడతారో వాళ్ళు కూడా బాగుపడతారు. పక్కన వాళ్ళు బాగుపడకూడదు అనుకున్న వాళ్ళు వాళ్ళని ఎదుటి వాళ్ళని పాడు చేస్తారు, వీళ్ళు కూడా పాడైపోతారు. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు బాగుండాలనుకోవాలి. అవసరమైనప్పుడు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా తీసుకొచ్చి ప్రసాదం ఇవ్వాలి. ఎప్పుడు కూడా మంచి కోరుకోవాలి. మంచి కోరుకోకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఎదుటి వాళ్ళని చెడగొడతారు, వీళ్ళు కూడా చెడగొడతారు. వారికి కొద్దిగా ఇబ్బంది ఉండడం వలన ఏమంటే మన దగ్గర అదృష్టతనం పెట్టుకుందామని వాళ్ళు మనసులో నిర్ణయించుకునే కానీ మేడంకి ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు రావటం కానీ, వ్యాపారం స్టార్ట్ అవటం కానీ, దాదాపు అసలు జీరోలాకి వెళ్ళిపోయిన వ్యాపారం మళ్ళీ స్టార్ట్ అయ్యి మంచిగా అవటము ఈ ఒక్క రోజులోనే, ఒక్క రోజా 3 రోజులమ్మా, 3 days 3 daysలో